ఈరోజే ఈరోజే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్న చంద్రబాబు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పాయలపేటలో పెన్షన్ల పంపిణీ ఆయనైతే ఈరోజు ఇస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ అయితే మనకి మొదలవడం అయితే జరిగిందనమాట. మనం చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలోని ఈరోజు పర్యటిస్తున్నారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటల 10 నిమిషాలకు చీపురుపల్లి మండలం రావివలస పంచాయతీ పైలంపేటకి సీఎం చేరుకుంటారన్నమాట. 11 గంటల 30 నిమిషాలకు చీపురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శిస్తారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా బాలికలతో 20 నిమిషాల పాటు మాట్లాడతారు. 12 గంటలకు రావివలస గ్రామంలో ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు హెచ్పివి వ్యాక్సినేషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. తర్వాత 2:30 గంటలకు ప్రజావేదిక నిర్వహిస్తారు. వివిధ పథకాల లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. రావివలస పంచాయతీ ఫైలంపేట గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తారు. సో మొత్తంగా ఈరోజు పెన్షన్లు కూడా పంపిణీ అయితే అయిపోతాయన్నమాట. మార్చి 1 ఇవ్వాల్సిన పెన్షన్లు ముందుగా ఒక రోజు అయితే ఆదివారం రావడంతో ముందుగానే ఇస్తున్నారు. ఈరోజు ఆల్రెడీ పెన్షన్లు అయితే స్టార్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగాన. ఈయనైతే విజయనగరంలో పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట ఈరోజు. సో ఇది మనకి పెన్షన్ల పంపిణీకి సంబంధించిన తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.